హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ అనేది వచ్చింది. మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారా లేదంటే రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి ఈ యొక్క అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అలాగే ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్తో పాటు ఈసారి మనకి తక్కువ కట్ ఆఫ్ ఉండేటువంటి సర్కిల్ని కూడా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో మీ యొక్క పర్సంటేజ్ ఏంటి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ కూడా మరొక అప్డేట్ ఏంటి అంటే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చింది మనకి ఉద్యోగాలకి సంబంధించి. ఆ యొక్క జాబ్ డీటెయిల్స్ని ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాను, నేను నిన్ననే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, మన ఛానల్ వీడియోస్లో కూడా ఉంటుంది ఈ థంబ్నెయిల్తో. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని ఆ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోండి ఆన్లైన్లో. ఆ జాబ్స్కి సంబంధించి కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. గాయస్, మనకి ఇక్కడ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్కి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారా లేదంటే రిజెక్ట్ అయిందా లేదని చెప్పి చెక్ చేసుకోవడానికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో సో డెఫినెట్గా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది, స్టేజ్ 2 అప్లై ఆన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి, అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏదైతే అప్లికేషన్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మీరు ఏదైతే సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఉందో అప్లికేషన్కి సంబంధించి ఆ యొక్క పేజ్ అనేది వస్తుంది. దాన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే మీరు అందులో ఏమేమి మిస్టేక్ చేశారు, ఏమేం ఎడిట్ చేసుకున్నారో అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడెక్కడ ప్రిఫరెన్సెస్ పెట్టారు మీరు అప్లికేషన్కి సంబంధించి మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒకవేళ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసినట్లు, లేదంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసినట్లుగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికంటే ముందు ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ సబ్మిషన్ చేశారో ఈసారి మనకి తక్కువ కట్ ఆఫ్ అనేది ఏ సర్కిల్లో ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలామంది. సో చాలామంది ఈసారి ఏంటంటే చాలామందికి అవేర్నెస్ వచ్చిందంటే అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఎక్కడ అప్లికేషన్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేయడం అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకునవచ్చు. సో చాలామందికి ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఏ విధంగా అప్లై చేస్తే మనకి జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. కాబట్టి చాలామంది ఏంటంటే ఇక్కడ మనకి తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికీ చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టారు. అంటే గతంతో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మనకి ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ అనేవి రావడం అయితే జరిగింది ఈ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈసారి 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు 2024లో. అంటే మనకి లాస్ట్ ఇయర్లో కేవలం ఒకటే నోటిఫికేషన్ వచ్చింది కదా. అయితే ఈసారి మనకి ఏంటంటే మరొక నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అది మనకి షెడ్యూల్ 2కి సంబంధించి జూలై ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే రాబోతుంది. కాబట్టి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఇన్ కేస్ ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోతే మాత్రం. సో సెలెక్ట్ అయితే హ్యాపీయే, బట్ సెలెక్ట్ కాకుండా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనకి మీరు గతంలో 2024కి సంబంధించి చూడండి, ఇక్కడ మనకి ఇప్పటికీ కూడా ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో సెలెక్ట్ అయినటువంటి లిస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. గతంలో మనకి 2024కి సంబంధించి చూడండి, తెలంగాణకి సంబంధించి ఎన్ని లిస్టులు అనేవి రిలీజ్ అయ్యాయో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇప్పటికీ కూడా అవైలబుల్లో ఉంది. దాదాపు 6 లిస్టులు అనేవి రిలీజ్ అయితే చేశారు లాస్ట్ ఇయర్. సో కాబట్టి మీకు ఫస్ట్ లిస్ట్లో రాకపోయినా కూడా మీకు సెకండ్ లిస్ట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, థర్డ్ లిస్ట్లో ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా మనకి 6 మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ చేస్తారు 1 by 1. అంటే ఒక మెరిట్ లిస్ట్కి ఇంకో మెరిట్ లిస్ట్కి ఎంత టైం తీసుకుంటారంటే దాదాపుగా మనకి 20 days టైం అయితే తీసుకుంటారు. 20 days నుంచి 25 days మధ్యలో ఈ గ్యాప్లో ఏంటంటే ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి అయితే మనకి మెరిట్ లిస్ట్ అనేవి రిలీజ్ చేస్తూనే ఉంటారనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనకి
మెరిట్ లిస్ట్ అంటే ఫస్ట్ లిస్ట్లో మెరిట్ లిస్ట్లో వచ్చి జాయిన్ కాకపోతే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ విధంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. కాకపోతే ఈసారి ఇంకా త్వరగానే కంప్లీట్ చేసే అవకాశం అనేది ఉంది. ప్రాసెస్ అనేది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంత టైం ఉంటుంది అంటే మీకు మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత 15 డేస్ టైం అనేది ఇస్తారు. ఆ 15 డేస్లో మీరు కంపల్సరీగా మీకు ఎక్కడైతే జాబ్ వస్తుందో అక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ 15 డేస్లో కనుక మీరు ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే సో వేరే అభ్యర్థికి మీకన్నా కొంచెం తక్కువ మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థికి నెక్స్ట్ పర్సన్కి అయితే ఆ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంవత్సరంలో మనకి జనవరికి సంబంధించి షెడ్యూల్ 1 నోటిఫికేషన్లో 21,413 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా. అయితే ఇందులో మనకి ఈసారి తక్కువ కట్ ఆఫ్ అనేది ఎక్కడ ఉండే అవకాశం ఉంది అంటే ఇక్కడ నేను కొన్ని సర్కిల్స్ని అయితే చెప్తున్నాను. ఆ సర్కిల్కి సంబంధించి ఈసారి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. అది ఏ సర్కిల్స్ అంటే ఇక్కడ మీకు చూడండి, ఏదైతే ఉత్తరాఖండ్ ఉందో సో ఇక ఉత్తరాఖండ్కి సంబంధించి అలాగే మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించి ఈ 2 లొకేషన్స్ మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 2 సర్కిల్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి మ్యాక్సిమం జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా ఈసారి ఇక్కడ తక్కువ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంది. సో మిగతావన్నీ కూడా నార్త్ ఈస్టర్న్కి సంబంధించి కానీ మనకి ఏదైతే మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయో మధ్యప్రదేశ్కి సంబంధించి కానీ యూపీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి కట్ ఆఫ్లో అయితే ఎలాంటి మార్పులు అయితే ఉండవు. సో మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీరే చెప్తారు అప్పుడు కామెంట్ సెక్షన్లో. కాబట్టి మీకు ముందుగానే ఒక ఇంటిమేషన్ అనేది చేస్తున్నాను. నేను డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. మనకి ఒక ఇండియన్ పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఏ రోజున రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. దీన్ని మనకి ఎలా చెప్తున్నానంటే మనకి రీసెంట్లీగా ఎడిట్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది 8th మార్చ్న. ఎడిట్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దాదాపుగా మనకి 10 to 15 డేస్ టైం అయితే తీసుకుంటారు. ఆ లెక్కన మనకి క్యాలిక్యులేషన్ చేసుకుంటే 18th మార్చ్ రోజు లేదంటే 19th మార్చ్ రోజు సో మనకి డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఇంకా 2 డేస్లో రిజల్ట్స్కి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ అనేది రావచ్చు. సో నేను మీకు డెఫినెట్గా అయితే ఇంటిమేషన్ అయితే చేస్తాను. సో ఇది నేను అఫీషియల్స్ ద్వారా తెలుసుకోవడం అయితే జరిగింది. మ్యాక్సిమం మనకి వెడ్నెస్డే రోజు లేదంటే ట్యూస్డే రోజు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో డిక్లేర్ అయితే మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు SMS వస్తుంది, అలాగే మీకు మెయిల్ కూడా పంపిస్తారు. మీకు SMS రాకపోయినా మెయిల్ రాకపోయినా ప్రాబ్లం లేదు. ఈ యొక్క మెరిట్ లిస్ట్లో కనుక మీ యొక్క నంబర్ అనేది ఉంటే మీరు సెలెక్ట్ అయినట్లుగా గుర్తించాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు అప్లికేషన్ స్టేటస్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ చేసుకొని ఒకసారి అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారా లేదా డెఫినెట్గా మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి కూడా కామెంట్ రూపంలో అయితే తెలపండి మీ యొక్క మార్క్స్ అనేవి అండ్ అలాగే మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి లింక్ అనేది యాక్టివేట్ అయింది. అలాగే రిజల్ట్స్కి సంబంధించి కూడా మీకు డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.